శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ముందుగా తెలుగువన్ ప్రేక్షకులకు స్వాగతంతో పాటు విజయదశమి శుభాకాంక్షలు. ఈ పండుగని 10 రోజులు చేసుకునే ఈ పండుగని నవరాత్రి అని, దసరా అని మనం చెప్పుకుంటాం. నవరాత్రి అంటే 9 రాత్రులు చేసేటటువంటిది. దసరా అంటే 10 పగళ్ళు చేసేది. అంటే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాటి ఉదయం మొదలుపెట్టి నవమి నాటి రాత్రి దాకా 9 రాత్రులైతే దశమి నాటి పగలుతో కలిపి 10వ పగలవుతుంది. అందువల్ల దీన్ని దసరా అంటారు, దశహర. అంతేకాకుండా ఇది దసరా అని అనడంలో మరొక విశేషం కూడా ఉంది. దశహర అంటే 10 రకాలైనటువంటి పాపాలని పోగొట్టేటటువంటి పుణ్యమైన రోజు అని కూడా దీన్ని దసరా అనే పేరుతో చెప్తూ ఉంటారు. దీనికి ఇంకా ప్రధానంగా చెప్పుకునేది ఏమిటంటే విజయదశమి. విజయదశమి అంటే విజయం కలిగినటువంటి దశమి. అన్ని యుగాలలోనూ అన్ని మన్వంతరాలలోనూ దుష్ట రాక్షసుల్ని సంహరించటానికి జగన్మాత ఆవిర్భవించినటువంటిది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు. అక్కడి నుండి ముందుగా ఆ రాక్షసుల యొక్క పరివారాన్ని సంహరించటానికి తన సైన్యాన్ని పరివారాన్ని పంపించి 9వ నాడు తానే ఆ రాక్షసుడితో యుద్ధం చేసి అతన్ని సంహరించటం జరిగింది. అలా 9వ నాడు సంహరించిన తరువాత 10వ నాడు ఆ విజయాన్ని వేడుకగా జరుపుకోవడం విజయదశమి పండుగ. అందుకే ఈనాడు 9 రాత్రులు పట్టినటువంటి దీక్షని విరమణ చేస్తారు. దీక్షా విరమణ చేసి వేడుకగా పండుగగా జరుపుకుంటూ ఉంటారు. ఈనాడు అమ్మవారిని రాజరాజేశ్వరి పరాభట్టారిక అనే పేరుతో మనం ఆరాధించుకోవటం కనపడుతూ ఉంటుంది. ఎందుకు అంటే భండాసురుని సంహరించిన తరువాత లలితాదేవిని సింహాసనం మీద కూర్చోబెట్టి వసిన్యాది వాగ్దేవతలు కీర్తించారట. ఆ తల్లి యొక్క చరిత్రని, వైభవాన్ని, పరాక్రమాన్ని, విశిష్టతని. దాన్నే మనం లలిత రహస్యనామ సాహస్రం అన్న పేరుతో ఈ రోజులు అన్ని రోజుల్లోనూ కూడా కుంకుమార్చనకి తగినటువంటి స్తుతిగా స్తోత్రంగా మనం పారాయణ చేస్తూ ఉంటాం. లోకాలన్నిటినీ పరిపాలన చేసేటటువంటి సింహాసనారూఢ. ఇక్కడ సింహాసనము అంటే సింహం మీద కూర్చున్నదని కాక ఒక పదవిలో, ఒక అధికారంలో, పదవి సింహాసనం మీద, ఒక ఆసనం మీద కూర్చున్నటువంటిది అని అర్థంలో లోకాలని పరిపాలించేది అని రాజరాజేశ్వరి. రాజులకి రాజులైన రారాజులకి కూడా ఈశ్వరి అయినటువంటి తల్లి లోకాలన్నిటినీ చక్కగా పరిపాలిస్తుంది అనే అర్థంలో, ఆ అర్థంలోనే ఆ తల్లిని లలిత అనే పేరుతో కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఈవిడ్ని ఈనాడు అపరాజితాదేవని కూడా అంటారు. అంటే ఈవిడ్ని గెలవడం అన్నది వీలు కాదు. పరాజయం అంటే ఓటమి, అపరాజిత అంటే ఓటమి ఎరుగనిది, నిరంతరము గెలిచే లక్షణం కలిగినది. అమ్మని తలుచుకున్నటువంటి వారికి విజయం తప్ప అపజయం అన్నది లోకంలో ఎక్కడా ఉండదు. ఆ తల్లి ఎటువంటిది అంటే అంబా శాంభవి చంద్రమౌళిరబల పర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతి శివాత్రినయని కాత్యాయని భైరవీ సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి అని అమ్మవారిని రాజరాజేశ్వరిగా సమస్తమైనటువంటి రూపాల్లో ఉన్న శక్తిగా ఆరాధన చేసేటటువంటి పద్ధతి కనపడుతుంది. అపరాజితాదేవి అంటే ముందరే అనుకున్నాం, పరాజయం అన్నది ఎరుగనిది, విజయాన్ని కలిగించేటటువంటిది. ఈనాడు అమ్మని అపరాజితాదేవి, ఈనాడు విజయదశమి అనడానికి కారణం ఏమిటంటే దశమి నాటి సాయంత్రం ఆకాశంలో విజయ అనే పేరున్నటువంటి నక్షత్ర సముదాయం ఆవిర్భవిస్తుందిట. అది ఆవిర్భవించే దశమి గనక దీన్ని విజయదశమి అని అంటారని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈనాడు శమీ వృక్షాన్ని పూజించి ఆ జమ్మి కొట్టడం అనే ఒక పని చేసి అందరికీ కూడా ఈ జమ్మిని శుభకరమైనటువంటిది అనే ఉద్దేశంతో పంచుకోవడం సంప్రదాయంగా అన్ని ప్రాంతాలలోనూ మనకు కనపడుతూ ఉన్నది.
సాధారణంగా ఈ జమ్మి చెట్లు ఊరికి చివర ఉంటూ ఉంటాయి. ఊరి చివర ఉన్నటువంటి ఈ జమ్మి చెట్టు దగ్గరికి ఊళ్ళో ఉన్న దేవాలయంలో ఉన్న దేవతామూర్తుల్ని ఊరేగింపుగా తీసుకుని వెళ్ళడం, అలా ఊరేగించిన తర్వాత అక్కడ జమ్మిని కొట్టి ఆ జమ్మిని తీసుకుని వచ్చి ఊళ్ళో వాళ్ళందరికీ కూడా ప్రసాదంగా ఇవ్వడం చూస్తాం. ఇంకా ఈ ప్రాంతంలో గనక అయినట్టయితే ఒకరికొకరు జమ్మినిచ్చి మేము బంగారం ఇచ్చాము అని చెప్పి పెద్దలకి నమస్కారం చేసి ఆశీర్వచనాలు తీసుకోవడం, పిల్లలకైతే ఇచ్చి అభినందనలు తెలిపి తామే ఆశీర్వదించటం అనేది సంప్రదాయంగా కనపడుతోంది. ఈ జమ్మిని ఎందుకు ఈనాడు ఇలా పూజిస్తారు అంటే, శమీ శమయతే పాపం శమీ శత్రువినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని జమ్మి చెట్టును ప్రార్థిస్తారు. శమీ శమయతే పాపం, శమీ వృక్షం పాపాలన్నింటినీ పోగొడుతుంది. శమీ శత్రు వినాశిని, శమీ వృక్షం శత్రువులందరినీ నాశనం చేస్తుంది. అర్జునస్య ధనుర్ధారి, అర్జునుడి యొక్క ధనుస్సుని ధరించినటువంటిది. రామస్య ప్రియదర్శిని, రాముడి యొక్క ప్రియురాలైన సీతాదేవిని చూపించినటువంటిది. ఇన్ని శుభలక్షణాలు కలిగింది గనక మేము ఈ జమ్మి చెట్టుని ప్రార్థిస్తాము, జమ్మి చెట్టుని ప్రదక్షిణాలు చేసి దాన్ని గౌరవిస్తాము అని చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే, ఎప్పుడో త్రేతాయుగంలో రాముడు సీతాదేవిని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఈ జమ్మి చెట్టు దగ్గర ఉన్నప్పుడే సీతని ఆయన ఇక్కడ ఉంది అని తెలుసుకోవడం జరిగిందిట. అందువల్ల జమ్మి చెట్టు చాలా పవిత్రమైంది. అంతేకాకుండా అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు అర్జునుడు, పాండవులు తమ ఆయుధాలని జమ్మి చెట్టు మీద పెట్టి కాపాడమని కోరుకున్నారు. దేన్నైనా భరించవచ్చేమో కానీ అగ్నిదేవుడి చేత ఇవ్వబడినటువంటి గాంధీవాన్ని ధరించటం అన్నది దేనికి సాధ్యమయ్యేది కాదు. దేనికి కుదురుతుందంటే అగ్నితత్వంతో ఉన్నటువంటి జమ్మి చెట్టుకు మాత్రమే కుదురుతుంది. అగ్నితత్వాత్మకం అని చెప్తారు జమ్మి చెట్టుని. కనుక ఆ అర్జునస్య ధనుర్ధారి, పాండవుల మిగిలిన ఆయుధాలు ధరించటం ఒక ఎత్తు అయితే అర్జునుడి గాంధీవాన్ని ధరించడం చాలా కష్టం. అలాంటి అర్జునుడు గాంధీవాన్ని ధరించి వారికి శుభాన్ని కలిగించింది. వారు కూడా తమ అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని మళ్ళీ యుద్ధం కోసం వెళ్ళడానికి వచ్చినప్పుడు ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఆయుధాలని దించినటువంటిది కూడా విజయదశమి నాడే అని చెప్తారు. అందుకే అర్జునుడి పేరుతో కూడా ఈ విజయదశమి పండగకి ఒక సంబంధం ఉంది గనక దీన్ని విజయదశమి అంటారని కొంతమంది యొక్క అభిప్రాయం. కనుక అర్జునుడి యొక్క ధనుస్సుని ధరించి వారి ఆయుధాలు వారికి ఇచ్చి వారికి విజయం కలిగించడానికి కారకమై విజయుడి యొక్క ఆయుధాన్ని ధరించి దాన్ని ప్రసాదించిన రోజు విజయదశమిగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ విజయదశమి నాడు ఏ శుభకార్యం ప్రారంభించినా అది విజయంతోనే ఉంటుందని, మనం ఏ శత్రు నాశనానికి బయలుదేరినా అది అపరాజితగా, ఆ పరాజయం ఎరగని వారుగా మనం విజయాన్ని పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఇంకా శమీ వృక్షం గురించి చెప్తూ ఒక మాట అన్నారు. ఏమంటే, శత్రు వినాశిని అన్నారు. శత్రువులని నశింపచేసేది. శత్రువులు అంటే బాహ్యమైనటువంటి శత్రువులు మాత్రమే కాదు, మనలో ఉండేటటువంటి అంతఃశత్రువులు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అనబడేటటువంటి శత్రువులను నాశనం చేయగలిగిన లక్షణం జమ్మి చెట్టుకి ఉన్నదట. దానికి ప్రదక్షిణం చేసినటువంటి వారికి ఇలాంటి శత్రునాశనం కూడా జరుగుతుంది అంటారు. కనుక విజయదశమి నాడు రాజరాజేశ్వరిగా దుర్గాదేవిని లేక లలితాదేవిని పూజించుకుని ఆ తరువాత ఈ 9 రోజులు భోజనం చేయకుండా లేక పాక్షికంగా భోజనం చేసి పగలో రాత్రో మాత్రమే భోజనం చేస్తూ నియమనిష్టలు పాటించి దీక్ష వహించినటువంటి వారందరూ కూడా ఆనాడు దీక్షా విరమణ చేసి చక్కగా సుష్టుగా వేడుకగా భోజనం చేయడం అన్నది, మనకి పిండి వంటలతో భోజనం చేయడం అన్నది కనపడుతుంది. గనక అందరూ ఈ 9 రోజుల దీక్ష వహించి అంతఃశత్రువులను పోగొట్టుకుని లోపల ఉన్నటువంటి కుండలిని శక్తిని జాగృతం చేసి ఉద్బుద్ధం చేసి జీవ చైతన్యంతో దుర్గా స్వరూపులుగా మారి ఈనాడు వేడుక చేసుకుంటున్నాం. గనక మరొక్కసారి అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు చెప్తూ స్వస్తి.